Welcome back. Yes, Shilpa. Unmute చేసుకోండి. Welcome back. Tell me, how did you feel today? గుడ్ ఫీల్ అమ్మా, చాలా హ్యాపీగా అనిపించింది. నిన్నటికన్నా ఈరోజు నిన్న అంతా చెప్పాను కదా అట్లా అయిందని. క్లియర్ అయిందా? బ్రైట్నెస్ చాలా క్లియర్ అయిపోయింది. ఎక్సలెంట్. నాకు నిన్న ఏం తినాలనే తెలియలేదు. నిన్న ఫ్రూట్ తినాలా వెజిటేబుల్ తినాలని తెలియలేదు నాకు. ఓకే, ఒక ఫ్రూట్ ఒక వెజిటేబుల్ చెప్పారు కదా సార్, చెప్పారు. దాని నాకు ఐడియా ఏమొచ్చిందంటే సాయంత్రం వస్తా ఉంటే టమోటో తినొచ్చు కదా అని అనుకొని, అది ఎలాగొచ్చిందో థాట్ తెలియదు. తినొచ్చో లేదో తెలీదమ్మా నాకు. కానీ నేను దానికి ఓపెన్ చేసుకొని నేను ఇలా తింటున్నాను. నీకు ఏదైనా నా నుంచి నీకేమైనా బాధ ఉంటే నన్ను క్షమించు అనేసి నేను దాని టమోటో చెప్పేసి తినేసానమ్మా. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు మీరు పొద్దున్నే చెప్పారు వెజిటేబుల్ తినొచ్చు అన్నప్పుడు నాకు లేని ఆనందం వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. చాలా బాగా అనిపించింది. నాకు హ్యాపీగా అనిపించింది. వెరీ నైస్. ఈరోజు కూడా చాలా డివైన్ గా అనిపించింది నాకు. చాలా రూట్ చక్ర అనే లోప నా విజన్ చూసుకున్నాను ఎలాగుంటుందని. నాకు తెలీదు. ఫస్ట్ విజన్ చూసి తర్వాత ఇలాగుంటాయి అని చెప్పి అప్పుడు నేను ఈరోజు పొద్దున్న చూసుకొని మళ్ళా చెప్తా అంటే టాపిక్ లో అదే మీరు ఈ రోజు కూడా ఇది చెప్తారని నాకు నిన్ననే గుర్తుంది. కానీ మళ్ళీ ఈ రోజు స్టార్ట్ చేశారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. గుర్తొచ్చింది. మేడం ఇదే చెప్తారు, రూట్ చక్ర గురించే చెప్తారు అనుకున్నాను. కానీ మళ్ళీ ఈ రోజు కూడా అదే స్టార్ట్ చేశారు. చాలా థ్యాంక్స్ నమన్. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా అనిపించింది. హ్యాపీ లాగే ఉండండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఓకే. Yes. Please forgive me. Thank you. I love you. I love you, dear. I love you too. Yes. Tomorrow. Separately. Yes, Janvi. How are you? Welcome back. Tell me, how did you feel today? Thank you, ma'am. Good morning, ma'am. Very good morning, dear. యాక్చువల్లీ రూట్ చక్ర దగ్గర చాలా పెయిన్ అనిపించింది మ్యామ్. ఒక 5 minutes పెయిన్ అలాగే ఉంది. తర్వాత రెడ్ కలర్ ని ఊహించుకుంటూ ఉంటే ఒక డివైన్ వైట్ లైట్ అనేది మొత్తం రెడ్ ని కవర్ చేసేసింది. సో అప్పుడు ఆ సెకండ్ నాకు పెయిన్ అనేది రిలీఫ్ అయిపోయింది. అది చాలా క్లియర్ గా నాకు అనిపించింది మ్యామ్. ఒకసారిగా ఒక 5 minutes పెయిన్ అనేది ఎక్కువగా వచ్చి వైట్ లైట్ రాగానే పెయిన్ తగ్గిపోవడం పూర్తిగా నేను చాలా అబ్జర్వ్ చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బికాస్ నిన్న ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఇచ్చారు కాలేజ్ లో. నేను కుకింగ్ వితౌట్ ఫైర్ పార్టిసిపేట్ చేశాను. యాక్చువల్లీ కుకింగ్ అంటే చాలా ఇష్టం నాకు. సో అందుకని కుకింగ్ వితౌట్ ఫైర్ నేను ఇచ్చాను. బట్ అందరిలో కన్నా నాకు నా ఐటమ్ ఏంటంటే యూనిక్ గా ఉంది, ఎవరు చేయలేదు. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. బట్ ఏంటంటే టీచర్స్ వచ్చి ఫస్ట్ ఇయర్స్ కే ఇద్దాం ఛాన్స్, మీరు నెక్స్ట్ ఇయర్ గ్రాడ్యుయేట్ అయిపోతున్నారు కదా, అవసరం లేదు అన్నట్టు చెప్పారు. నాకు కొంచెం క్లియర్ డియర్. No, it's very low. Ma'am, ఇప్పుడు now it's clear. Tell me, sorry. You said you like cooking. తర్వాత వినలేదు సరిగ్గా. కుకింగ్ అంటే చాలా ఇష్టం. అందరిలో కల్లా నా కుకింగ్ అనేది యూనిక్ గా ఉంది. నేను కొంచెం కిల్లి లడ్డు చేశాను. గ్రీన్ చాలా యూనిక్ గా ఉంది. అందరిలో కన్నా చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. బికాస్ అది గ్రీన్ కాబట్టి చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. సో టీచర్స్ అందరూ, ఎక్కడున్న టీచర్స్ అందరూ వచ్చి నా ఐటమ్ ని టేస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి అబ్జర్వ్ చేశారు, ఓకే ఇది చాలా యూనిక్ గా ఉంది, దీన్ని మనం కన్సిడర్ చేయాలి అని చెప్పారు. బట్ వేరే మ్యామ్ వచ్చి మీరు ఫస్ట్ ఇయర్స్, మీరు గ్రాడ్యుయేట్స్ అయిపోతున్నారు, ఫస్ట్ ఇయర్స్ కి ఛాన్స్ ఇద్దాము, వాళ్ళవి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అని చెప్పారు. బట్ నాకు అక్కడ చాలా అప్సెట్ అనిపించింది, ఫీల్ అయ్యాను కొంచెం. తర్వాత సరే ఏముందిలే, ఇది వస్తూ ఉంటాయి ఛాన్సెస్ అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను. బట్ బాధ అనేది కొంచెం ఉనింది. అప్పుడు హొపోనుపోను చెప్పుకున్నాను. అండ్ లాస్ట్ నాకు లార్డ్ కృష్ణ అంటే చాలా ఇష్టం. కృష్ణాని తలుచుకున్నాను.
అలా ముందు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. నేను ఫ్రంట్‌లో కూర్చొనున్నాను. అంతే నా నేమ్ పిలిచేశారు. ఫస్ట్ ప్రైజ్ అని చెప్పి. ఎక్సలెంట్. కంగ్రాచ్యులేషన్స్ డియర్. థాంక్ యూ. అసలు ఎక్స్‌పెక్ట్ కంగ్రా చేయలేదు మ్యామ్. నా ఫ్రెండ్స్‌కి అందరికి తెలుసంట. బికాస్ యూ నాకు జస్ట్ చెప్పలేదు. లెఫ్ట్ ఇట్ కదా! యూ జస్ట్ లెఫ్ట్ ఇట్. యెస్ మ్యామ్. పోనీ. బికాస్ యూ వేర్ ఫీలింగ్ ఫర్ ది అదర్ పర్సన్ కదా! యెస్ దట్ మ్యామ్. గివింగ్ అప్ ఫీలింగ్ దట్ ఈస్ ఇంపార్టెంట్. పర్లేదు. ఈవెన్ ఇఫ్ దే గెట్ ఇట్ దట్స్ ఓకే ఫర్ మీ. నాకు ఇంకొక ఛాన్స్ యూనివర్స్ ఇస్తుంది. దట్ ఈస్ ద థింగ్. వెన్ యూ లెట్ గో యూ విల్ అట్రాక్ట్ ఇట్. కంగ్రాచ్యులేషన్స్ డియర్. థాంక్ యూ మ్యామ్. ఎక్సలెంట్. ఐ యామ్ సూపర్ హ్యాపీ చాలా ఫర్ యూ. హ్యాపీగా ఉండింది మ్యామ్ నిన్న. అప్పుడు వెరీ నైస్. నెక్స్ట్ కాలేజ్ బసెస్ అన్నీ ఎక్కేటప్పుడు మీరే కదా జాహ్నవి అంటే, కుకింగ్‌లో మీరే కదా వచ్చింది అని చెప్పి అందరూ నా నేమ్ పిలుస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. మా క్లాస్ వాళ్ళందరూ ఏ జాహ్నవి అని గట్టి గట్టిగా అరుస్తున్నారు. బట్ అది చాలా హ్యాపీగా అనిపించింది మ్యామ్. ఆ ఎమోషన్, ఆ ఫీలింగ్ ఎలా ఉంది అప్పుడు? ఇట్స్ సో అసలు పవర్ఫుల్ కదా! మాటలు అంటే నా ఐస్‌లో నుంచి టీయర్స్ వస్తున్నాయి. గెలిచింది హ్మ్. చిన్న గిఫ్టే కానీ బట్ అది హ్యాపీనెస్ అనేది చాలా పెద్దదిగా ఉంది మ్యామ్. డెఫినెట్లీ. రాదు అన్న డెఫినెట్లీ. గిఫ్ట్ నెక్స్ట్ సెకండ్ హ్మ్. వస్తుంది అనంటే హ్యాపీ వర్డ్స్ మనం చెప్పలేము గదా! You're cleansing every day your body. You're cleaning. దానివల్లే you're able to attract. యెస్. నిన్నే It's a హీలింగ్ స్టార్ట్ divine చేసాము lesson. అండ్ ఫస్ట్ రిజల్ట్ ఇదే మ్యామ్. చాలా హ్యాపీ అనిపించింది. Congratulations. It will థాంక్ యూ. continue every day. Don't worry. Results, ఓకే. okay? థాంక్ యూ. Divine హ్యాపీ blessings to వుమెన్స్ you, డే dear. మ్యామ్. Thank you so much. Happy థాంక్ యూ. Women's Day. థాంక్ యూ Shilpa. మ్యామ్. Yes. Okay. Have a blessed day, everybody. I'll see you all tomorrow. Happy Shivaratri. Okay. Bye-bye. Srinivas? గుడ్ మార్నింగ్ ఈచ్ అండ్ ఎవరీవన్. జయలలిత గారు, చెప్పండి. మీరు ఫస్ట్ టైం ఇందులో అటెండ్ అయ్యారు కాబట్టి మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. అలాగే అండి. అలాగే మనకి నెగిటివ్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఫీలింగ్ అనేది బయటకు తెలియదండి, అవునండి. అవును. కానీ గ్రాడ్యువల్ తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుంది అంటే ఈ నెగిటివ్స్ పోయినప్పుడు అలాగే మీరు వచ్చి సెషన్ లో కూర్చుంటే మీలో ఉన్న థాట్స్ నెగిటివ్స్ అన్ని మీకు పోతాయి. అవి మీకు తెలియదు. అవి పోయినప్పుడు ఆటోమేటిక్ మీరే చెప్తారు. అంటే నాకు కొంచెం ఓవర్ థింకింగ్ ఎక్కువ అండి. అది పోతుందండి. అది పోయిన వెంటనే మీకు తెలుస్తుంది. అది పోతున్నట్టు కూడా మీకు తెలియదు. పోయిన వెంటనే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. అలాగే మీకు థింకింగ్ గురించి మర్చిపోండి. ఈ సెషన్ కట్టి కట్టి దాని గురించి మర్చిపోండి. అది గ్రాడ్యువల్ పోతుంది. అది పోయిన వెంటనే మీకు రిజల్ట్ తెలుస్తుంది. సరే సార్. మీరు అందరూ కూడా ఒక మిరాకిల్ ఒక బుక్ తెచ్చుకోమని బుక్ లో రాసుకోండి. ఒక బుక్. కంగ్రాచులేషన్ జాహ్నవి. ఆల్రెడీ లాస్ట్ మంత్ నుంచి ఉన్నావు కాబట్టి చాలా ఫాస్ట్ రిజల్ట్ వచ్చేస్తున్నాయి. బుక్ లో రాసుకో. డైరీ రాయద్దు. మిరాకిల్ బుక్ రాసుకో. ఇప్పుడు చెప్పిందంత అందరూ నీట్ గా రాసుకో. ఇంకా నీట్ గా రాసుకో. ఓకే సార్. అది చూసి 10 సార్లు మనకి హ్యాపీనెస్ డెవలప్ అవ్వాలి. అలాగే మనకు ఒక సక్సెస్ వచ్చినప్పుడు హ్యాపీ ఫీల్ అవుతాం. అప్పుడు మనసులో చెప్పుకోవాలి, నాకు ఎలా డైలీ కావాలి, డైలీ హ్యాపీ ఉండాలని రాసుకో. ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే. హ్యాపీ శివరాత్రి అండ్ హ్యాపీ ఉమెన్స్ డే ఈచ్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. Thank you very much. See you all tomorrow. Bye-bye. Bye.